హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు బెల్లంతో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలామందికి ఇష్టమైన స్వీట్, అందుట్లోనూ చాలా త్వరగా చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డుని. అంత ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి. ఈ రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, నేను చేసిన ఈ రవ్వ లడ్డు చూడండి, మెత్తగా సాఫ్ట్గా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు కూడా ఈ రవ్వ లడ్డు ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అనేది వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేది వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం బాగా వేగిపోయినాయి అండి. కొంచెం బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చినాయి చూడండి. ఇవి వేగిపోయినాయి కాబట్టి ఇంకా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి తీసేసుకున్న తర్వాత మనకి మిగిలిన నెయ్యి ఉంటుంది కదండి, దాంట్లోకి నేను ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. దాన్ని వీడియో తీయలేదండి. సో ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా రవ్వ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ యాడ్ చేసుకోవాలి. మనము ఈ రవ్వ అనేది ఎంత మంచిగా వేయించుకుంటే లడ్డు అనేది అంత బాగుంటుందండి, అన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది. సో రవ్వ అనేది మనం మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ అనేది మంచిగా వేయించుకోవాలండి. ఇది వేగుతూ ఉన్న సమయంలోనే మనం దాంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇంకా కలబెట్టుకుంటూ మంచిగా వేయించుకొని ఒక 5 to 10 మినిట్స్లో దీన్ని ఇంకా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మనం లడ్డూలు కలుపుకునే గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ రవ్వ అంతా వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం బెల్లం అనేది ముందుగా చాప్ చేసి పెట్టుకోవాలండి. మెత్తగా చాప్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక గ్లాసు రవ్వకి దాంట్లో 1/4 వంతు బెల్లం తీసుకున్నానండి. ఆ బెల్లం అనేది క్రష్ చేసుకున్న తర్వాత నేను కొలత వేసుకున్నాను, 1/4 గ్లాస్ తీసుకున్నాను. సో ఈ బెల్లం అంతా మనము కరగబెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం రవ్వ తీసేసుకోగా గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలోకి మనము ఈ బెల్లం అంతా తీసుకోవాలి. ఈ బెల్లం తీసుకున్న తర్వాత దీంట్లో కరగడానికి వరకే కొంచెం వాటర్, ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కరగపెట్టుకోవాలండి. ఇది పాకంలాగా ఏం అవసరం లేదండి, బెల్లం కరిగేంత వరకు ఉంటే చాలు. ఇది కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలోకి ఈ బెల్లం మిశ్రమాన్నంతా మనం దాంట్లోకి వేసేసుకుందామండి. ఈ బెల్లం మిశ్రమాన్నంతా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఒక్కసారి వీటిని మంచిగా కలపెట్టుకోవాలండి. ఇంకా మనం దీన్ని లడ్డూ చుట్టుకోవాలన్నమాట. ఇలా లడ్డూలు చుట్టే టైంలో మీకు ఏమన్నా ఈ రవ్వ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే బెల్లం కలిపిన తర్వాత పాలు యాడ్ చేసుకుంటూ మీరు లడ్డు చుట్టుకోవచ్చండి. సో ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది. చూడండి, వీడియోలో చూపెడుతున్నట్టు ఇలా లడ్డు చుట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చింది. సో ఇలా గట్టిపడకుండా వేడి మీద ఉన్నప్పుడే మనం పాలు యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకుంటే ఈ విధంగా తయారు. మీరు కూడా దీన్ని ట్రై చేయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే ఛానల్లో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.